అందరికీ వందనాలండి. సమయంలో ఆత్మీయమైనటువంటి ఎదుగుదల నిమిత్తం దేవుని యొక్క లేఖనాల నుంచి నయమాను అనేటువంటి ఒక వ్యక్తిని మనము ఆలోచన చేసి అతని నుండి మనం ఏం నేర్చుకునబోతున్నాము అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేద్దాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు అనేక మంది దేవుని యొక్క వాక్యాన్ని తప్పుగా అర్థం చేసుకున్నందువలన దేవుని యొక్క రావడానికి వాళ్ళు నిరాకరిస్తున్నారు. అనేక మంది ఒక తప్పైనటువంటి ధోరణి కలిగి ఉన్నందువలన దేవునికి మహిమ చెల్లించడానికి బదులుగా తమను తాము గనపరుచుకుంటున్నారు. మరికొంతమంది దేవుని యొక్క కార్యాలని ఆలోచించలేక వాళ్ళు ఇరికి తిరిగి పోతున్నటువంటి సందర్భాలు మన సమాజంలో అనేక మందిని చూడవచ్చు. ఇక్కడ సిరియా రాజు అయినటువంటి నయమాను యొక్క పరిస్థితి కూడా అలాగే ఉన్నది. సిరియా సైన్యాధిపతి అయినటువంటి నయమాను ఒక పరాక్రమశాలి, బలవంతుడు, చాలా గొప్ప ధీరుడు. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇతను ఆ యొక్క సిరియా సైన్యంలో ఒక గొప్ప అధికారి, సిరియా రాజు కింద పనిచేసేటువంటి వ్యక్తి ఇతను. కాబట్టి ఇతన్ని చేతనే దేవుడు ఆ యొక్క ఇశ్రాయేల్ దేశం, ఆ యొక్క సిరియా దేశమునకు మరి విజయాన్ని ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. మరి అలాంటి వ్యక్తి కుష్ఠరోగంతో మొత్తపడ్డాడు. కుష్ఠరోగం అంటే ఎలాగుంటుంది అనేది మనందరికీ తెలియదు కాదు. కుష్ఠరోగం అనేది చాలా మొండి రోగం అన్నమాట కదా. ఆ దినాల్లో కుష్ఠరోగం కలిగినటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నట్టుగా మనకి పాత నిబంధనలు చదివినప్పుడు కానీ కొత్త నిబంధనలు చదివినప్పుడు కానీ మనకు అర్థమవుతుంది. ఈ రోజుల్లో మనకు అక్కడక్కడ ఆ యొక్క నివారణ, ఆ యొక్క వ్యాక్సిన్స్ వచ్చినందువలన ఏమో ఎక్కువ కనపడరు. ఈ కుష్ఠరోగం కలిగినటువంటి వాళ్ళకి జనరల్గా వాళ్ళ వేళ్ళు, కాళ్ళకు ఉన్నటువంటి వేళ్ళు, చేతులకున్న వేళ్ళు తిరివేయటము, ఆ తర్వాత శరీరం మీద తెల్లని మచ్చలు ఏర్పడి ఆ మచ్చలు నున్నగా ఉంటూ పల్లంగా, శరీరం కంటే పల్లం దిగిపోవటము, ఆ తర్వాత ఆ గాయాలపైన ముందు కట్టేది, ఆ గాయాలపైన మరి పొక్కులు బారటం, ఇలాంటి జబ్బు అది. చూడండి, అలాంటి జబ్బు ఉన్నటువంటి వాళ్ళని ఎవరైనా ఆదరిస్తారా, ఇష్టపడతారంటే మనందరికీ తెలుసు, ఎవరు కూడా ఇష్టపడరు, వాళ్ళని దూరం పెడతారు అనే విషయం మనకు తెలుసు. మరి ఒకవేళ అతను గొప్ప నాయకుడైతే ఏంటి, ఒకవేళ గొప్ప ఐశ్వర్యవంతుడు అయితే ఏంటి, నీకు ఎత్తున్నా కానీ ఏం చేయం, మనం అతని దగ్గరికి పోవడానికి ఇష్టపడం. మరి అలాంటి పరిస్థితే ఇక్కడ సిరియా దేశపు రాజు కింద పనిచేసేటువంటి ఒక సైన్యాధ్యక్షునికి ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో అతను చాలా బాధింపబడుతున్నాడు, చాలా మదన పడుతున్నాడు, చాలా మరి ఇబ్బంది పడుతున్నాడు అనే విషయం మనందరికీ తెలుసు. మనలో ఎవరికైనా కూడా ఒక రోగం అనేది శరీరంలో ఏర్పడింది అని అంటే ఆ రోగం ఉన్నంతకాలం మనం ఇతరులతో కలవటానికి కానీ అందరితో కలిసిపోవటానికి కానీ ఇష్టపడము. అదే పరిస్థితి ఎతనికి ఉంటుంది అనేది మనకి అర్థమవుతుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఆ యొక్క సిరియా దేశపు ఆ సైన్యాధిపతికి ఒక చిన్నది ఇశ్రాయేల్ దేశం నుంచి పనిగత్తెగా వచ్చిందండి. అంటే ఇతనే ఏం చేస్తాడంటే ఆ ఇశ్రాయేల్ దేశం మీద యుద్ధానికి పోయి ఇశ్రాయేల్ దేశంలో ఉన్నటువంటి కొంతమందిని దాసాలని వాళ్ళు చెరపట్టుకుని వస్తారు. చెరపట్టుకుని వచ్చినటువంటి వారిలో ఒక చిన్నది ఇతను సైన్యాధిపతి యొక్క భార్యకి పనిగత్తెగా చేరింది. ఈ సైన్యాధిపతి యొక్క భార్యకి పనిగత్తెగా చేరినట్టు ఆ చిన్నది తన యజమానుని యొక్క స్థితిని చూసి ఏమన్నదంటే, నా యజమానుడు పలానా చోట పోతే అతనికి స్వస్థత జరుగుతుంది అని చెప్పి నేను అనుకుంటున్నానని చెప్పి అంటాను. ఎక్కడికి అంటే ఆ ఇశ్రాయేల్ దేశంలో ఉన్నటువంటి ఎలీషా అనేటువంటి ఒక దైవజనుడు ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్త దగ్గరే పోతే ఇతను రోగం పోద్ది అని తన యజమానురాలు చెప్తుంది. యజమానురాలు ఏం చేసిందంటే, తన భర్త వచ్చిన తర్వాత ఇలాగూ ఈ చిన్నది అంటుంది, మరి ఒకవేళ ఆ ఇశ్రాయేల్ దేశంలో పోతే ఒకవేళ మనకు స్వస్థ జరుగుతుందేమో, ఒకసారి ప్రయత్నం చేయొచ్చు అని చెప్పి అన్నప్పుడు ఇతను పోయి ఏం చేస్తాడంటే రాజసన్నిధిలో తెచ్చి చెప్తాడు. ఏమని, అయ్యా నాకు కుష్ఠరోగం ఉన్నదనే విషయం మీకు తెలుసు కదా. మరి ఇలాంటి పరిస్థితిని ఇశ్రాయేల్ దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడట, అతను బాగు చేయగల సముద్రుడని నాకు తెలిసింది, దయచేసి మరి నాకు అక్కడ రికమెండ్ చేయని చెప్పానంటే ఈ సిరియా రాజు ఏం చేశాడంటే ఒక లెటర్ రాసేసి కొన్ని కానుకలను ఇచ్చి కొంతమందిని ఇచ్చి
నయమాన్ని ఇచ్చి పంపిస్తాను. ఇక పంపించేసరికి ఇశ్రాయేల్ రాజు ఆహాబు ఆ సమయంలో పరిపాలనలో ఉన్నాడు. అతను ఈ ఉత్తరం చదివి ఏమన్నాడంటే వెంటనే కోపగించుకుని తన వస్త్రాలు చింపుకొని, నేను దేవుడినా ఏంటి మనుషుల్ని చంపడానికి లేదా బతికించడానికి? నేను దేవుడినా? నా దగ్గరికి అతను ఎందుకు ఈ యొక్క లెటర్ రాసి పంపించాడు? యుద్ధాన్ని ఏ విధంగా అతను కోరుకుంటున్నాడు చూస్తున్నారా అని చెప్పి అతను కోపగించుకుంటాడు. ఎవరు? ఆహాబు, ఇశ్రాయేల్ రాజు. కోపగించుకున్నప్పుడు ఈ యొక్క ఆ దేశంలో ఉన్నటువంటి ఎలీషా అనేటువంటి దైవజనుడు ఏం చేస్తాడంటే, ఇశ్రాయేల్లో ఒక దైవజనుడు ఉన్నాడనే సంగతి వాళ్ళకి తెలియజేయనట్లుగా ఆ విషయాన్ని నాకు వదిలిపెట్టరాదా, నేను చూసుకుంటానని చెప్పి ఆ యొక్క ఎలీషా ఆ వ్యక్తిని తన ఎదురుగా ఉంటాడు. అప్పుడు గమనించండి, ఇతను ఒక దేశం నుండి మరొక దేశానికి వచ్చాడు. ఏ విధంగా వచ్చాడంటే అనేకమైనటువంటి కానుకలు, అనేకమైనటువంటి పరివారం మనుషులు తీసుకొని వచ్చాడు. వచ్చి ఎలీషా దగ్గరికి పోవాలని ఎంతో ఆస్తి వస్తే చూడండి ఇక్కడ ఏం జరుగుతుందో. ఎలీషా అతని దగ్గరకు పోయి చూడకుండా, అతనితో మాట్లాడకుండా, అతని మీద రోగం మీద చేయి పెట్టకుండా ఒక పనివాడిని పంపిస్తాడు. ఏమని? పోయి అతను పోయి అక్కడ యోర్దాను నదిలో మునిగి రమ్మని చెప్పి 7 సార్లు అని చెప్పి అంటాడు. ఏ విధంగా ఉంటుందండి? నేను అంత దూరం నుంచి అంత పేరు పొందినటువంటి ప్రసిద్ధి చెందినటువంటి ఒక గొప్ప నాయకుడిని నేను వస్తే నా దగ్గరకు వచ్చి చూడకుండా, నా మీద చేయి పెట్టి నన్ను ముట్టుకోకుండా, నా కోసం ప్రార్థన చేయకుండా 7 సార్లు పోయి మునిగి రామంటాడా? అంటే మా దేశం లేవా అలాంటి నదులు? మాకు అంతకంటే గొప్ప గొప్ప నదులు లేవా అని చెప్పి కోప్పడిపోతాడు. చూడండి, మనలో కూడా అనేక మందిని దేవుని ఎదుగు రామని చెప్పి మనం పిలిచినప్పుడు దేవుని కార్యాలు అర్థం కాక ఏమనుకుంటామంటే కోపగించుకొని వెళ్ళిపోయినటువంటి సందర్భాలు చాలా మందిలో జరుగుతున్నటువంటి సందర్భాలు మనం చూస్తాం. దేవుని కార్యాలు వాళ్ళకి అర్థం కావు. ఇప్పుడు నయమానికి కూడా అర్థం కాలే, దేవుడు ఏం చెప్తున్నాడు తన యొక్క ప్రవక్త ద్వారా అనే విషయం అతనికి అర్థం కాక సేదరించుకొని కోపపడి తిరిగిపోతూ ఉంటాడు. ఏం జరుగుతుందో ఒకసారి చదువుదాం. మొదటి 2 రాజులు 5వ అధ్యాయంలో ఈ యొక్క చిన్నది చెప్పినటువంటి మాట ప్రకారం 3వ వచనంలో, సుమ్రోనులోనున్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవాలని నేను ఎంతో కోరుతున్నాను. అతను నా ఏలినవానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయనని తన యజమానురాలతో అనెను. నయమాను రాజు వద్దకు పోయి ఇశ్రాయేల్ దేశ చిన్నది చెప్పినటువంటి మాటలను అతనికి తెలియజేయగా ఇక సిరియా రాజు లెటర్ రాసి పంపిస్తాడనే విషయం మనం చూస్తున్నాం. ఇక పంపించిన తర్వాత ఆ పత్రికలో ఉన్నటువంటి దాన్ని చదివినటువంటి ఇశ్రాయేల్ రాజు ఏం చేస్తాడంటే, చూడండి అక్కడ 6వ వచనంలో 7వ వచనంలో, ఇశ్రాయేల్ రాజు ఈ పత్రికను చదివి వస్త్రములు చింపుకొని, సంపుటకును బ్రతికించుటకు నేను దేవుడునా, ఒకరికి కలిగిన కుష్ఠరోగం మాన్పమని నా యొద్దకు ఇతడు పంపచేయాలా, నాతో కలహమునకు కారణం ఇతడు ఎట్లు వెతుకుతున్నాడో మీరు ఆలోచించను. అంటే అప్పటికే వాళ్ళిద్దరి మధ్యలో యుద్ధాలు జరుగుతున్నాయి. ఎవరెవరి మధ్యలో? సిరియా దేశం మధ్యలో, ఇశ్రాయేల్ దేశం మధ్యలో. ఈ యొక్క నా దాసుడు అనేటువంటి ఒక సైన్యాధ్యక్షుడు ఉన్నాడు, అతను స్వస్థపరచు అని చెప్పి ఈ పత్రిక రాజు రాశాడు. ఆయన వాస్తవంగా పత్రిక చేరాల్సింది ఎక్కడికి? రాజు దగ్గరికి కాదు, దేవుని యొక్క ప్రవక్త దగ్గరికి చేరాలి. కానీ రాజు దగ్గర పోయేసరికి రాజు ఏమనుకున్నాడు? అతను వచ్చి నా మీద యుద్ధానికి ఈ విధంగా కాలు దూవుతున్నాడని చెప్పి దాన్ని తప్పుగా అర్థం చేసుకుని కోపగించుకుంటాడు. అప్పుడు ఇశ్రాయేల్ రాజు వస్త్రాలు చింపుకొని ఏమంటాడు చూడండి 8వ వచనంలో. తీసినటువంటి వాళ్ళు దయచేసి ఎవరైనా చదవండి. రైట్. అప్పుడు ఈ యొక్క విషయాన్ని ఎలీషాకు తెలియజేయబడింది. ఎలీషా ఏం చేశాడంటే, నీవు నీ యొక్క వస్త్రాలు చింపుకోనేలా, ఒకవేళ నువ్వు నా యుద్ధకు అతను పంపిస్తే నేను అతనికి దేవుని విషయమై ప్రార్థన చేసి అతనికి స్వస్థపరుస్తుంది కదా అని చెప్పి ఎలీషా వర్తమానం పంపించేసరికి ఎలీషా దగ్గరికి పొమ్మని చెప్పి మరి ఆ రాజు చెప్పడం జరిగింది. ఇక ఎలీషా దగ్గరికి పోయేటి క్రమంలో అతను వచ్చి అక్కడ బయట నిలబడ్డాడు. ఎవరు? నయమాన్. ఎలీషా ఏం చేయాలి? జనరల్గా బయటికి రావాలా, చూడాలా, చూసి ఆ యొక్క రోగం ఎక్కడ ఉందని చెప్పి చేసి చేయబెట్టి ప్రార్థన చేయాలా జనరల్ అయితే. కానీ ఏం చేశాడు? అసలు ఆ వ్యక్తిని చూడకుండానే ఒక పనివాడిని పంపించేసి పోయి అతను పోయి 7 సార్లు యోర్దాను నదిలో మునిగి రమ్మని చెప్పు అని చెప్పాను అన్నాడు. ఈయనకి ఏ విధంగా ఉంది? ఇది పాపం వేసేసి, నేను అంత గొప్ప ఆశతో నేను అంత దూరం నుంచి వచ్చి నా రోగం కలిగినట్టు నా ప్రాంతం మీద చేయి పెట్టి ప్రార్థన చేస్తాడో అని నేను అనుకుంటే ఇతను
నన్ను పోయి ఏడు సార్లు మునిగి రామంటాడు ఏంటి అని చెప్పి కోప్పడిపోయాడు. ఎందుకు? ఆయనకు అర్థమైంది ఆ విషయం అర్థం కాల. చూడండి అతను ఏమనుకుంటున్నాడు, చూడండి అక్కడ అతను దూతను పంపిన వెంటనే 10వ వచనంలో 11వ వచనం చూడండి. అందుకు నయమాను కోపం తెచ్చుకుని తిరిగిపోయి ఇట్లనెను, అతను నా యొద్దకు వచ్చి నిలిచి తన దేవుడైన యెహోవా నామమును బట్టి తన చెయ్యి రోగంగా ఉన్న స్థలం మీద ఆడించి కుష్ఠరోగం మానుపుతుందని నేను అనుకుంటుని. చూసారా ఏమనుకుంటా? నేను చెన్నై నుంచి 2012లో వచ్చి ఇక్కడ సేవ మొదలుపెట్టినప్పుడు నాకు దగ్గరకు ఒక సహోదరి వచ్చింది. ఆమె దాదాపు నా వయసే ఉంటుంది. ఆమె రోజు వచ్చి అయ్యగారు నాకు ఇక్కడ నొస్తుంది, అయ్యగారు నాకు ఇక్కడ నొస్తుంది, ప్రార్థన చేయండి అని అంటుంది. ఆ యొక్క అబద్ధ బోధకులు ఏం చేస్తారంటే ఎక్కడ నొప్పి ఉందో అక్కడ చేతులు పెట్టి ప్రార్థన చేయడం అనేది వాళ్ళకి అలవాటు. ఇక నేను కూడా అలాగే చేస్తానని ఆశపడ్డది. నేను చేయలే, చేతులు పెట్టను. ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు కదా చేతులు పెట్టేటువంటి పని మనది కాదని. కానీ వాళ్ళు ఆమె చేపెట్టకుండా ప్రార్థన చేసేసరికి, నేను ప్రార్థన చేసేసరికి ఈ అయ్యగారు చేతులు పెట్టి ప్రార్థన చేయట్లే అని ఒక రకంగా 2-3 చెప్పేసింది. ఆమె మానేసింది ప్రార్థన దాట. అంటే చేతులు పెట్టి ప్రార్థన చేస్తేనే స్వస్థత జరుగుతుందనేటువంటి నమ్మకం ఆమెకుంది. కానీ అది మనం కరెక్ట్ కాదనేటువంటి విషయం మనకు తెలుసు కాబట్టి అమ్మ అట్లా చేతులు పెట్టకూడదు, దేవుడు తప్పంటున్నాడు అని చెప్పి నేనేం చేశానంటే చేతులు పెట్టకుండా ఇట్లా చేతులు పెట్టుకుని ప్రార్థన చేశాను. ఆమెకు ఇష్టపడలే. ఇప్పుడు నయమన్ అదే కదా పరిస్థితి. వచ్చి నా దగ్గరకు వచ్చి నన్ను చూసి చేతులు పెట్టి మరి నా కోసం ప్రార్థన చేస్తాడని నేను అనుకుంటే అతను ఏమన్నాడు చూడండి. 11వ వచనం మరొకసారి వచనం చదువుతాను. అందుకు నయమాను కోపం తెచ్చుకొని తిరిగిపోయి ఇట్లనెను, అతను నా యొద్దకు వచ్చి నిలిచి తన దేవుడైన యెహోవా నామమును బట్టి తన చెయ్యి రోగంగా ఉన్న స్థలం మీద ఆడించి కుష్ఠరోగం మాన్పునని నేను అనుకుంటుని కదా. అట్లనుకుంటేనే కొంతమందికి తృప్తి, అవునా కదా? అవునండి. మనం జెడ్పీలో సేవ చేసిన సంగతి తెలుసు కదా. జెడ్పీలో కొంతమంది మన ప్రార్థన రాకపోవడం కారణం అదే. ఆ టైంలో నేను చేతులు పెట్టి ప్రార్థన చేయకపోయేవాడు. ఎందుకంటే ఆ వచనం కావాలని మీకు చూపిస్తాం. 1 తిమోతి 5:22లో ఉంది, త్వరపడి ఎవరి మీద చేయి పెట్టొద్దని ఉంది. కాబట్టి ఆ విషయానికి మనం కట్టుబడి ఉన్నాం. వాళ్ళకేమో బాగా అలవాటైంది ఈ నూనె రాయటం, చేతులు పెట్టడం, ఆ ప్రార్థన చేయడం, దొంగ ప్రార్థన చేయటం అలవాటైంది చాలా మందికి. కాబట్టి వాళ్ళు ఆ విధంగా మనం చేయకపోయేసరికి వాళ్ళు ఏం చేస్తున్నారు, మనల్ని ద్వేషించుకొని పోతున్నారు. ఇప్పుడు నయమాని పరిస్థితి కూడా ఏంటి? ఈ నయమాని యొక్క పరిస్థితి చూసినప్పుడు మనకి ఆ యొక్క దేవుని యొక్క కార్యాలలో బాగా లోతుగా మనం ఆలోచించాలి అనే విషయం మనకు అర్థమవుతున్నది. నయమాను అలా అనుకొని పోయేసరికి ఇంకొక మాట అంటాడు చూడండి. 14-12వ వచనంలో, దమస్కు నదులైన అంటే సిరియా దేశంలో దమస్కు నదులైన అబానాయును పర్పరును ఇశ్రాయేల్ దేశంలో ఉన్న నదులన్నిటికంటే శ్రేష్టమైనవి కావా? వాటిలో స్నానం చేసి నేను శుద్ధి నొందలేనా అని అనుకొని రౌద్రుడై ఏమయ్యాడు? తిరిగి ప్రయాణం పట్టేశాడు కదా. ఎంతో ఆశతో వచ్చాడు పాపం. ఆ రథాల మీద గుర్రాలు రథాలతో కానుకలు తర్వాత పని వాళ్ళని తీసుకుని వచ్చి మరి దైవజనుడు చేయి పెట్టి ప్రార్థన చేస్తాను ఆశపడితే దైవజనుడు అసలు నన్ను చూడను కూడా చూడలేదు. నువ్వు పోయి అక్కడ మురికి రాపోనంటున్నాడు. ఆ మురికి నీళ్ళలో నేను పోయి మునగాలనా? నదేంటి అంతే కదా, చిన్న కాలువలు ఉంటాయి కదా. ఆ కాలువలు ఏ విధంగా ఉంటాయంటే మురికి నీళ్ళతో ఉంటాయి. అప్పుడు ఆ యొక్క మురికి నీళ్ళలో నేను మునగాలనా? మా దేశంలో లేవా దమస్కులో? అక్కడ చెప్తున్నాడు చూడండి, మా దేశం నదులైనటువంటి అబానాయును పరప్పరను ఇశ్రాయేల్ దేశంలో ఉన్న నదులన్నిటికంటే శ్రేష్టమైనవి కావా అని అంటారు. మన దేశంలో మన రాష్ట్రంలో కూడా కొన్ని నదులు ఉన్నాయి. ఆ నదులన్నిటికంటే కొంత బెంగళూరు నుంచి వచ్చింది ఒక నది, చాలా బాగుంటుందట ఆ వాటర్. చెప్తుంటారు ఏ నది అండి అది? కృష్ణా అనేది ఎక్కడి నుంచి వచ్చేదినా? ఏదో మొత్తం మీద బెంగళూరులో ఒక నది ఉంది. కాబట్టి అలాంటి నదులు శ్రేష్టమైన నదులు కొన్ని ఉంటాయి. అట్నే ఇక్కడ ఏమనుకుంటున్నాడు, మా దేశంలో ఉన్నట్టు నదుల కంటే ఇదేమన్నా గొప్ప నదా అని చెప్పి అనుకుని కోపంతో వెళ్ళిపోతున్నాడు. చూడండి, ఇక్కడ మనం కూడా దేవుని కార్యాలకు మీరు లోబడాలి, దేవుని మాటలు వినాలి అని చెప్పి మనం కొంతమంది చెప్తే ఏం చేస్తారు? అర్థం చేసుకోకుండా కోపం నుంచి వెళ్ళిపోయేటువంటి వారు చాలామంది ఉన్నారు. చూడండి, కొంతమంది మన దగ్గరకు వస్తారు, వచ్చిన తర్వాత మనిషిని కింది మీద చూస్తారు, ఈ యొక్క షెడ్ని కూడా ఇట్లా తిరిగి వస్తారు. ఏం చేస్తున్నారు? వెళ్ళిపోతున్నారు. వాళ్ళకి కావాల్సింది ఏంటి? నైస్ బిల్డింగ్స్, మోర్ పీపుల్, అంతేనా కాదా? ఎక్కువ మంది పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉండాలా, ఎక్కువ మంది ప్రజలు ఉండాలి, తర్వాత వాళ్ళకి ఇంపైనటువంటి వాయిద్య సంగీతాలు ఉండాలి, ఆడవాళ్ళ పాటలు ఉండాలి. ఇవి లేకపోయేసరికి ఏం చేస్తున్నారు? అటు ఇటు తిరిగి చూసి వెనక్కి తిరిగిపోతున్నారు. అంటే ఈ యొక్క వ్యక్తి కూడా అలాగే వెనక్కి తిరిగిపోతున్నాడు. పోయేటప్పుడు అందులో జ్ఞానం కలిగినట్టు ఒక స్నేహితుడు ఉన్నాడు. ఆయన స్నేహితుడు అంటే పనివాడు అంటాడు, అయ్యా ఒకవేళ ప్రవక్త వచ్చి నిన్ను ఈ గొప్ప కార్యం చేయమని నువ్వు చేయకుండా
ఉండవు కదా. ఒకవేళ అదే ₹1,00,00,000 నీ ఒక పెద్ద పండగలాగా చేసి ఇంత ఖర్చు పెట్టి పేదవాళ్ళకి అన్నం పెట్టి నువ్వు ఇది చేయి నీకు కుష్ఠరోగం పోతుందని చెప్పాడు అనుకో, నువ్వు చేయవా? చేస్తావు కదా. మరి ఆయన చెప్పింది ఏంటి? నువ్వు పోయి ఆ యొక్క యోర్దాను నదిలో 7 సార్లు మునగన్నాడు. అదే కదా, అది పెద్ద కార్యమా? కాదు కదా, చిన్నది. పోయి చేసి చూడరాదా అని చెప్పి ఒక జ్ఞానం కలిగినటువంటి థాట్ ఇస్తాడు. చూడండి, కొన్ని సందర్భాల్లో మనకున్నటువంటి స్నేహితులు కూడా మనం ఒక రాంగ్ స్టెప్లో పోతున్నప్పుడు మంచి ఆలోచించేటువంటి వాళ్ళు మనకు కావాలి. అలాంటి ఆలోచన ఇవ్వకపోతే మనం ఏమవుతామంటే మనం అనుకున్నది రైట్ అనుకుని మనం వెళ్ళిపోతాం. కాబట్టి ఈ యొక్క దాసు ఇచ్చినటువంటి ఆ మాటకి ఆయన ఏం చేశాడు? 13వ వచనం చదువుదాం. చదవండి 13వ వచనం. 5:13. చూశారండి, అంటే ఈ యొక్క నయమానే గనక ఏం చెప్పేది నేను చేసేది అని చెప్పి లోపడకుండా వెళ్ళిపోయినట్టయితే ఏమై ఉండేవాడు? ఆ కుష్ఠరోగం చేత ఏళ్ళని పోయి ఏంటి శరీరం అంతా తినేసేది, మొత్తం నశించిపోయేవాడు. ఎందుకంటే ఆ యొక్క జబ్బు యొక్క తీవ్రత అంత ప్రమాదంగా ఉంటుంది కదా. మన మొండి రోగం అని చెప్పబడింది బైబిల్లో. అంటే మొండి రోగాన్ని అతను ఒకవేళ పోగొట్టుకోకపోతే అతని పరిస్థితి ఏమైందంటే పోయి నశించిపోయేవాడు. కానీ ఆ స్నేహితుడు చెప్పేటువంటి మాటని అతని యొక్క తలంపు ఏంటి? బాగా రిచ్గా ఉండాలి అనుకున్నాడు. ఏంటి? యజమాని ఆ ప్రవక్త రావాలా, వచ్చి నా దగ్గరకు వచ్చి మంచిగా అద్భుతంగా మాట్లాడాలా, నాతోటి చేతులు పెట్టాలా, ప్రార్థన చేయాలా, స్వస్థపరచాలని చెప్పి అనుకున్నాడు. ఇది జరగకపోయేసరికి కోపంతో వెళ్ళిపోతున్నాడు కదా. కాబట్టి ఆ మాట అతను వివరించగలిగాడు. ఒక దాసుడు వచ్చి ఏమన్నాడు చూడండి 13వ వచనంలో, అతని దాసుల్లో ఒకడు వచ్చి, నాయన ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యం చేయమని నియమించిన యెడల నువ్వు చేయకుందువా? అదేదైనా కావచ్చు. ఇప్పుడు మనం మాట్లాడే మాటలు ఏంటి? ఒక 7 సార్లు వరుసగా సంఘానికి రావాలంటారు కొంతమంది అబద్ధ బోధలు కదా. 7 వారాలు నువ్వు రావాల్సిందే అని అంటారు. 7 వారాలు రాల్సిన తర్వాత నువ్వు బాప్తిసం పొందాల్సిందే. ఈ బాప్తిసం పొందిన తర్వాత నువ్వు ఎటు పోకూడదు. ఇది వాళ్ళ ట్రిక్స్ అనమాట. ఇది అబద్ధ బోధకుల యొక్క ట్రిక్స్. కానీ దేవుని యొక్క వాక్యమును వాళ్ళు వివరించక ఇలా చేయటం వల్ల జనాలు కొంతమంది దానికి లోపడుతూనే ఉన్నారు. అప్పుడు ఈ యొక్క మాట చెప్పాడు, నువ్వు చేయకుండా ఉంటావా అంటే చేస్తావు కదా. మరి ఆయన చెప్పింది ఏంది నీకు? అయితే స్నానం చేసి శుద్ధుడు కమ్మని మాట దానికంటే మేలు కాదా అని అంటాడు కదా. అప్పుడు చిన్న పనే కదా, పోయి నువ్వు ఆ యోర్దాను నదిలో పోయి మునిగి వస్తే నీకేంటి నష్టం? పోయి ఒకసారి ట్రై చేయి అనేక అప్పుడు ఆలోచన చేసి ఆయన తిరిగి మళ్ళీ వచ్చి యోర్దాను నదిలో మరి మునగటం జరుగుతున్నది. చూడండి, అతను అంతకుముందు ఏమనుకున్నాడు? వేరే విధంగా ఆలోచించాడు. మానవ యొక్క తలంపులు ఎలాగుంటాయి? యెషయా గ్రంథం 55:8 వచనంలో మనకు చెప్తాడు కదా, నా తలంపులు వేరు మీ తలంపులు వేరు కదా. నా తలంపులకి మీ తలంపులకి అంటే దేవుని తలంపులకి మన తలంపులకి ఏముంది తేడా? ఆకాశానికి భూమికి ఎంత దూరం అయితే ఉన్నదో, ఎంత వ్యత్యాసమైనదో అంత వ్యత్యాసంగా ఉన్నది అని అంటాడు. అంటే మనం అలాగనుకుంటాం, మన తలంపులు ఇక్కడ వేరుగా ఉంటాయి. ఇప్పుడు ఈ యొక్క అదేవిధంగా ఈ యొక్క వ్యక్తి కూడా అలాగనే అనుకున్నాడు. అనుకొని ఇనికి తిరగబోయేసరికి ఈ యొక్క దాసు ఇచ్చినటువంటి ఆలోచన అతను ఆలోచన చేసి 14వ వచనం ఏం చేశాడు చదువుదాం. చూసా, దైవజనుడి యొక్క మాట విన్నాడు, పోయి 7 మార్లు ఆ యొక్క నదిలో మునిగాడు. ఏమైంది? తన దేహం అనేది ఇదిగో మన దగ్గర ఉన్న చిన్న చిన్న పిల్లలు వాళ్ళ దేహంలాగా అంత ఫ్రెష్గా తయారైంది అనే విషయాన్ని మనం చూస్తున్నాం. కనుక ఇలాంటి పరిస్థితి ఒకవేళ అతను లోపడక ఉన్నట్లయితే జరిగి ఉండేదేనా? అతను వెనక్కి తిరిగిపోయినట్లయితే జరిగి ఉండేదేనా? కాదు. కాబట్టి అతను ఎదురు చూసింది ఏంటి? అతనికి ఏదో ఒక పెద్ద సెరమనీ అనేటువంటిది ఒక జరగాల, పండగలాగా జరగాల, దానికి ఆయన ఖర్చు పెట్టుకోవాలా, ఖర్చు పెట్టుకొని మరి నా యొక్క రోగం తీసేయాలని చెప్పి అనుకున్నాడు. కానీ ఇంత సింపుల్గా పోయి దాంట్లో మునిగిరా అంటే అతనికి లెక్కనిపీలే కదా. ఇప్పుడు మనం కూడా కొంతమంది చెప్తాం, నువ్వు ఈ యొక్క సత్య సంఘంలోనికి రావాలి, సత్య సంఘంలో నీకు రక్షణ, సత్య సంఘంలో నీకు బాప్తిసం ఉంటేనే నీకు రక్షణ అని చెప్తే కొంతమంది ఏం చేస్తారు? కింద ఏమి చూస్తారు, మన పరిస్థితిని చూస్తారు. ఇదేంటి నేను అది చెప్తున్నాడు. అదే పెద్ద సంఘానికి పోతే ఏమైంది? 1,00,000 మంది ఉంటారు ఆడ, లేదా 10,000 మంది ఉంటారు, చక్కటి కుర్చీలు ఉంటాయి, పెద్ద పెద్ద హాళ్ళు ఉంటాయి, ఇంపైనటువంటి ఆ యొక్క మాటలు వస్తాయి, అది బాగుంటుంది అనుకుంటున్నారు కొంతమంది. కానీ మనం బోధించేటువంటి మాటలు ఒక లక్ష్యకరంగా ఉంటాయి, లక్ష్యంగా ఉంటాయి అంటే ఇష్టంగా ఉంటాయి, ఉండవు. కాబట్టి అదే ఈ యొక్క నయమాను కూడా ఆలోచించాడు. ఆలోచించి వెనక్కి దిగిపోయేటప్పుడు నయమాని యొక్క దాసు ఇచ్చిన సలహా ప్రకారం అతను
మరి స్వస్థ పొందాడు అనే విషయాన్ని చూస్తాం. చూడండి, యాకోబు పత్రికలు కూడా ఒక మాట చెప్పండి. ఏంటంటే చదువుదా, యాకోబు 5:19 ఈ యొక్క స్నేహితుడు ఎలాంటి స్నేహితుడు చూపిస్తున్నాడు. నా సహోదరులారా, మీలో ఎవడైనా సత్యం నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతను సత్యమునకు మళ్లించిన ఎడల చూసారా, అంటే ఇక్కడ ఎవడైనా సత్యం నుండి మళ్ళిన ఎడల అంటే సత్యం నుంచి తొలగిపోయినప్పుడు, అంటే ఇక్కడ ఈ నయమాను వాస్తవంగా దేవుని మార్గాలను పట్టించుకోకుండా ఏం చేశాడు, తొలగిపోతున్నప్పుడు అలాంటి తొలగిపోయేటువంటి వ్యక్తిని మనం మంచి దారికి తీసుకురావడం అనేది ఏమైందట. ఇప్పుడు ఆ యొక్క దాసు చేసింది అదే కదా. అయ్యా నువ్వు పోయి మరి ఆయన మాట కోప్పడి నువ్వు వెళ్తున్నావు కదా, మరి ఆయన ఒక చిన్న పనిగా నీకు చెప్పింది, దాన్ని నువ్వు ఆలోచన చేసి మళ్ళీ ఒకసారి ఆలోచన చేయరాదా అని చెప్పి అన్నప్పుడు అతను మరి దాన్ని ఆలోచన చేసి తన కుష్ఠరోగాన్ని పోగొట్టుకున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే ఆత్మీయమైనటువంటి పాపాన్ని గురించి, పాపి వాని తప్పు మార్గం నుండి మళ్లించువాడు మరణం నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయనని తాను తెలుసుకున్నాను. కాబట్టి ఆ యొక్క మరి దాసు చెప్పినటువంటి మాటకి అతను లోబడి ఏం చేశాడు, తన యొక్క భూ సంబంధమైనటువంటి ఆ యొక్క సమస్యను అతను పోగొట్టుకున్నాడు అనే విషయం చూస్తున్నాం. తర్వాత చూడండి, అదే 5వ అధ్యాయం 11 మరొకసారి చూద్దాం. నయమాన్ ఏమనుకున్నాడు చూద్దాండి. 2వ రాజులు 5వ అధ్యాయం 11. అందుకు నయమాను కోపం తెచ్చుకొని తిరిగిపోయిట్లను అతడు నా యొద్దకు వచ్చి నిలిచి తన దేవుడిని యెహోవా నామమును బట్టి తన చెయ్యి రోగంగా ఉన్న స్థలం మీద ఆడించి కుష్ఠరోగమును మాన్పినని నేను అనుకుంటుని. చూడండి, కొంతమంది తలంపులు వేరుగా ఉంటాయి అనుకోవటం. మన దగ్గరకు కూడా కొంతమంది వచ్చేవాళ్ళు, వాళ్ళు అనుకున్నట్టుగా జరగకపోతే వాళ్ళు నచ్చదు, ఏం చేస్తారంటే వెళ్ళిపోతారు. ఇప్పుడు ఒక సోదరుడు వస్తూ ఉండేవాడు మన దగ్గర, ఎప్పుడు ఆయనకి అన్ని ఇవ్వాలట. బైబిల్లో అనేటువంటిది, బైబిల్లో సంఘం అనేది ఒకరితో కూడింది కాదు. సంఘంలో ఎన్ని అవయవాలు ఉన్నాయండి? కాళ్ళు, చేతులు, కళ్ళు, ముక్కు, అవయవాలు, నోరులు అన్నీ ఉన్నాయా? ఇవన్నిటికీ బాధ్యత ఉందా దేవుని పనిలో క్రియేట్గా పనిచేయడానికి? అన్నిటికీ అవకాశం ఉంది. మరి ఒక అవయవాన్ని దేవుడు ఆడుకుంటున్నాడా? ఇప్పుడు అవయవంలో శరీరంలో ఉన్నటువంటి అవయవాల్లో చెయ్యి ఒక పని చేస్తే కాలు ఒక పని చేయాలా, కాలు ఒక పని చేస్తే కన్ను ఒక పని చేయాలా, కన్ను ఒక పని చేస్తే చెవులు ఒక పని చేయాలి. కానీ అన్నీ నేనే చేయాలంటే కుదురుతుందా? ఆయన ఏం చేశాడంటే, ఈ మధ్య సాలమన్ అనే సహోదరుడు వచ్చిన తర్వాత ఆయనకు ఒక కార్యం ఇచ్చాము, ప్రార్థన ప్రభుత్వం గురించి. ఇక ఆయనకి ఎత్తండి చెప్పి ఒక ఆమె ఎక్కితే ఈయన నమ్మేసి ఇద్దరుగా చెల్లిపోయారు. పోనీ మనకేంది, ఆయన పోవటం వల్ల మనకేమైనా నష్టం వస్తుందా? కాబట్టి అసలు దేవుడు ఏం చెప్తున్నాడంటే అందరికీ సమానమైనటువంటి బాధ్యత ఇవ్వాలి. ఎందుకంటే సంఘంలో ఎక్కువగా బలహీనమైనటువంటి అవయవం అని ఏదైతే మనం తలస్తామో దానికి ఎక్కువ ప్రాముఖ్యత దేవుడు ఇచ్చాడు. ఇప్పుడు కన్ను ఉంది, చాలా ముఖ్యమైనటువంటి భాగం ఇది, కానీ బలహీనమైన ఏదైనా దెబ్బతలంగానే అది పోద్ది. కానీ దానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నామో ఇవ్వట్లేదు మనం. శరీరంలో ఇంకా చిన్న చిన్న పదార్థాలు, చిన్న చిన్న అవయవాలు ఉన్నాయి. ఆ అవయవాల్లో కొన్ని చాలా డెలికేట్గా ఉంటాయి, కానీ వాటికి ఎక్కువగా ముఖ్యత్వం ఇచ్చి మనం కాపాడుకున్నాం లేదా? అట్నే సంఘంలో కూడా ఎవరు బలహీనలు అనుకుంటారో వారికి దేవుడు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. కానీ అన్ని నేనే చేయాలంటే అది కుదరదు. ఇది క్రీస్తు సంఘం అనేది కాదు. మత్స్యాకలు అయితే ఒకే మాస్టర్ ఉంటాడు, ఆయన అన్ని చేస్తాడు, అన్ని జరుగుతాయి. కానీ ఇది క్రీస్తు సంఘంలో ఒకరు పాటలు పాడితే ఒకరు ప్రార్థన చేయాలి, ఒకరు ప్రార్థన చేస్తే ఒకరు వాక్యం చెప్పాలి, ఒకరు వాక్యం చెప్తే ఒకరు ప్రభుత్వ భోజనం నడిపించాలి. ఇలాంటిది దేవుని యొక్క నియమం. కాబట్టి ఇక్కడ ఈ సంఘాలు అర్థం చేసుకునేటువంటి వారు ఏం చేస్తారంటే ఇక నయమాన్ లాగా తిరిగి కోపగించుకొని వెళ్ళిపోతారు. కాబట్టి ఈ యొక్క నయమాన్ కూడా అలాగే వెళ్ళిపోతున్నప్పుడు ఆ దాసుడు చెప్పినటువంటి మాటను విని అతను కొంత రెక్టిఫై అవుతాడు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. తర్వాత మనం చూసినట్లయితే రోమన్స్ 11వ అధ్యాయంలో చూద్దాం. రోమా 11వ అధ్యాయంలో రోమా 11వ అధ్యాయము 33-36 వచ్చిన చదువుదాం. 33 నుంచి ఆయన తీర్పులు శోధింపలు ఎంతో అసత్యములు, ఆయన మార్గములు ఎంతో అగమ్యములు. ప్రభు మనస్సును ఎరిగిన వాడెవడు? ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు? ముందుగా ఆయన ప్రతిఫలము
భక్తి గలవాడెవడు? ఆయన మూలమును ఆయన ద్వారా ఆయన నిమిత్తమున సమస్తము కలిగి ఉన్నాడు. చాలండి. ఏమంటున్నాడు ఇక్కడ? ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యం ఎంతో గంభీరము. అంటే అది మనం గ్రహించడం అనేది మన వల్ల అవుతుందా అంటే కాదు. ఎందుకంటే చెప్పాడు, ముందే చెప్పాడు కదా ఏషియాలో. ఏమన్నాడు? ఆయన తలంపులు వేరు, మన తలంపులు వేరు. మన తలంపులకి ఆయన తలంపులకి ఎంత దూరం ఉందట? ఆకాశానికి భూమికి ఎంత దూరం ఉన్నదో అంత దూరం ఉన్నది అంటున్నాడు. ఆయన తీర్పులు ఎంతో శోధింప అసఖ్యములు, ఆయన మార్గం ఎంతో అగమ్యములు అంటున్నాడు. కాబట్టి వీటిని గ్రహించాలంటే మనకు దేవుని జ్ఞానం కావాలి. వీటిని గ్రహించడానికి దేవుని జ్ఞానం లేనప్పుడు ఏమవుతుంది? ఇదిగో నయమాన్ ఎలాగైతే దేవుని కార్యాలను అర్థం చేసుకోలేక పారిపోయాడు, అంటే ఎనికి దిగిపోయాడో అలాగే ఉంటుందనే విషయాన్ని మనం చూస్తున్నాం. కనుక ఇక్కడ నయమాను చివరికి ఆ యొక్క యజమానుడు దాసుడు ఇచ్చినటువంటి సలహాను అంగీకరించి దేవుని మార్గాలను అతను మళ్ళా వెంబడిస్తాడనే విషయాలను ఇక్కడ చూస్తున్నాం. చూడండి, మొదటి రాజు 2 రాజులు 5వ అధ్యాయము 13-14 వచనం చదువుతున్నాం ఒకసారి. అయితే ఆ. అతని దాసులలో ఒకడు వచ్చి, ఆయన ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యం చేయమని నియమించిన ఎడల నీవు చేయకుందువా? అయితే స్నానం చేసి శుద్ధుడవు కమ్మన మాట దానికంటే మేలు కదా అని చెప్పినప్పుడు అతడు పోయి దైవజనుడు చెప్పినట్టు యోర్దాను నదిలో 7 మార్లు మునగగా అతని దేహము పసిపిల్ల దేహము అతడు శుద్ధుడాయను. చూసారండి, అంటే దైవజనుడు చెప్పినటువంటి మాటని మొదట్లో ఏం చేశాడు? ఆయన నిరాకరించాడు, ఇష్టపడలేదు. చివరికి అతను ఏదో విధంగా మొత్తం మీద పోయి ఆ యొక్క యోర్దాను నదిలో మునగ్గానే ఏమైందట? 7 మార్లు యోర్దాను నదిలో మునగ్గా అతని దేహము పసిపిల్ల దేహం వల్లే అతడు శుద్ధుడాయను అని చెప్పాడు. చూశారు, మనం దేవుని కార్యాలను అనేక సందర్భాల్లో గ్రహించకుండా, దేవుని తలంపులను గ్రహించకుండా మనం ఎనికి తిరిగిపోతుంటాం. ఎంతో ఆస్తి వస్తుంటారు కొంతమంది సహోదరులు. వచ్చినటువంటి సహోదరుల్లో వాళ్ళకి ఈ పరిస్థితులన్నీ చూసేసరికి అర్థం కాక ఇదేదో చిన్న సంఘం లాగా ఉందిలే, ఇక్కడికి ఎవరు పోతారని చెప్పి వాళ్ళు తిరిగిపోతున్నారు. అసలు ఉన్నది ఎక్కడ సత్యము, అసలు ఉన్నది ఎక్కడ రక్షణ, అసలు ఉన్నది ఎక్కడ నిత్యం అంటే దేవుడు తన సంఘంలో పెట్టాడు. ఆ సంఘాన్ని వాళ్ళు ఏం చేస్తారంటే అర్థం కాకముందుగా తిరిగిపోతున్నారు. ఈ యొక్క వ్యక్తి కూడా అలాగే తిరిగిపోయి చివరికి ఆ దాసుని యొక్క మాట విని 7 సార్లు దాంట్లో మునగ్గా అతడు పసిపిల్ల దేహం వలె తన యొక్క దేహం స్వస్థపడినట్లుగా మనం చూస్తున్నాం. కనుక మనం దేవుని యొక్క కార్యాలను ఎప్పుడు కూడా సందేహించకూడదు. దేవుడు చెప్పాడు కదా, నా తలంపులు వేరు, మీ తలంపులు వేరు. దేవుని యొక్క తలంపుల్ని నువ్వు ఊహించడం నీ వలన కాదు అంటున్నాడు. మనం రోమా 11వ అధ్యాయం చూశాం కదా. ఆహా, దేవుని యొక్క బుద్ధి జ్ఞానం ఎంతో గంభీరంలో అంటున్నాడు. వాటిని ఎవరు తెలుసుకోగలరు, వాటిని ఎవరు ప్రశ్నించగలరు అని చెప్పి అడుగుతున్నాడు. ఆ కార్యాలు తెలుసుకోకుండా మనం ఒకవేళ వెనక్కి దిగిపోయినట్లయితే దేవుని యొక్క ఆశీర్వాదాలు మనకి రావు. నయమాను చివరికి దేవుడు చెప్పినట్లు, దైవజనుడు చెప్పినట్లుగా పోయాడు, మునిగాడు, స్వస్థ పొందాడు. అప్పుడు దేవుడి గురించి తెలుసుకుని ఆయనకు విట్నెస్ ఇస్తున్నాడు. చదువుదాం 15వ వచనం. తన పరివారంతో కూడా దైవజనుడి దగ్గరకు తిరిగి వచ్చి అతని ముందర నిలిచి చిత్తగించుము, ఇశ్రాయేలులో ఉన్న దేవుడు తప్ప లోకమంతటి యందును మరి ఒక దేవుడు లేడని నేను ఎరుగుదును. ఇప్పుడు నీవు నీ దాసుడైన నా యొద్ద అవమానము తీసుకోవలసిందని అతనితో చెప్పగా. చూశారండి ఏమన్నాడు? ఇప్పుడు మొదటేమో నమ్మలేదు, వెనక్కి దిగిపోయాడు. ఇప్పుడు అతను నేరుగా దైవజనుడి దగ్గరికి తిరిగి వచ్చి అతని ముందర నిలిచి చిత్తగించము, ఇశ్రాయేలులోనున్న దేవుడు తప్ప లోకమందంతట్ను మరి ఒక దేవుడు లేడని నేను ఎరుగుదును. ఫస్ట్ ఏమో పాపించుకున్నాడు, వెళ్ళిపోయి తిరిగి ఇప్పుడు వచ్చి ఇశ్రాయేలులో ఉన్న దేవుడే గొప్ప దేవుడు, ఆ దేవుడు తప్ప వేరే దేవుడు లేడని చెప్పి ఆయన సాక్షి ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అంటే ఎప్పుడు అది జరిగింది? దేవుడు ఎప్పుడైతే ఆయన నమ్మాడో, దేవుడు చేసినట్టు ఆ గొప్ప కార్యాన్ని ఆయన చూడగలిగాడో, అప్పుడు ఏం చేశాడు? దేవుని గురించినటువంటి సత్యం ఆయనకు అర్థమైంది. అంతే కదా. చూడండి, మీరు ఆ యొక్క దానియేలు పుస్తకంలో కూడా శద్రకు, మెషకు, అబేద్నెగో అనేటువంటి 3 ఉంటారు. వారు దేవుని యొక్క ఆజ్ఞ కాకుండా మరొక దానికి మేము లోపడము, దేవుని యొక్క సేవ కాకుండా మేము వేరే దాన్ని చేయము అని చెప్పి వారు గట్టిగా నిలబడినందువలన వారి దేశం ఏం చేస్తారు? అగ్నిగుండంలో వేస్తారు. అగ్నిగుండంలో వేసినప్పుడు అగ్నిగుండంలో వారి యొక్క వెంట్రుకకు కూడా ఏం కాలేదు, అగ్నివాసన పట్టలే. వారిని దేవుడు కాపాడాడు తన దూతను పంపించి. అప్పుడు నెబుకద్నెజరు వచ్చి చూసి ఏమంటాడు?
ఇశ్రాయేల్ అంటే దేవుని యొక్క సేవకులారా అని చెప్పి వారిని పిలిచి మీ దేవుడు మిమ్మల్ని రక్షించిన అని చెప్పి దేవుడిని అప్పుడు ఆయన ఎరిగిన తర్వాత ఏమంటాడంటే మరి ఇశ్రాయేల్లో ఉన్నటువంటి వీరి దేవుడు కాకుండా ఇంకే దేవుడు నిజమైన దేవుడు కాదు. ఈ ఇశ్రాయేల్ దేవుడిని ఎవడైతే దూషిస్తాడో వాడు నా సంస్థానాలన్నింటిలో ఉన్నటువంటి ఆ యొక్క స్థలాల్లో ఎక్కడైతే ఇశ్రాయేల్ దేవుని దూషిస్తాడో తుత్తునీలుగా చేయబడతాడు, వాళ్ళ ఇల్లు పెంట దెబ్బగా విడబడుతుందని చెప్పి ప్రకటిస్తాడు ఒక అన్య దేశపు రాజు. అంటే ఒకసారి చూద్దాం దాన్ని, మీకు కూడా అర్థమైతే. దానియేలు పుస్తకము 3వ అధ్యాయం. ఇతను ఆ యొక్క శద్రకు మేషకుల దగ్గరకు వచ్చి 28వ వచనంలో ఏమంటున్నాడు చదువుదాం. 3వ అధ్యాయం 28వ వచనం. ఎవరైనా దయచేసి తీసిన వాళ్ళు చదవండి. దానియేలు పుస్తకం 3వ అధ్యాయం. తీలేదా? రైట్, నేను చదువుతున్నా. నెబుకద్నెజరు శద్రకు మేషకు అబేద్నెగో అయిన వీరి దేవుడు పూజార్హుడు. ఎవరైనా మాట్లాడేది మాట? ఒక అన్య దేశపు రాజు. శద్రకు మేషకు అబేద్నెగో అని వీరి దేవుడు పూజారుడు. ఆయన తమ దూతలు పంపి తను ఆశ్రయించిన దాసులను రక్షించును. వారు తమ దేవునికి కాక మరి ఏ దేవునికి నమస్కరింపక ఏ దేవుని సేవింపక ఉందిరని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞ కూడా ఏం చేశారు? వాళ్ళు వ్యర్థపరిచారు. మరి అలాంటి ఈ యొక్క దేవుని గొప్పతనాన్ని ఆ రాజు ఏమంటాడు? 29వ వచనం చదువుదాం. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 29. 29. దేవుడు కానీ దేవుడు కాక మరి ఏ దేవుడు లేడు కాగా ఏ జనులలో కానీ రాష్ట్రంలో కానీ ఏ భాష మాట్లాడే వాళ్ళలో కానీ చంద్రకు మెషకు అభివృద్ధి ఎనవారి దేవుడిని ఎవడు దూషించునో వాడి ఇల్లుగా చేయబడను, వాడి ఇల్లు ఎన్నడను ఎప్పుడు కట్టుకుల్లో ఉండవాలని ఉండవలెను. చూసారా? అంటే ఇతను ఒక అన్య దేశపు రాజే. ఈ రాజు కూడా ఏమన్నాడు దేవుని గురించి? అక్కడ తన శాసనం చేశాడు. ఏమని చేశాడంటే ఈ విధంగా రక్షించుటకు సమర్థులకు దేవుడు కాక మరి ఏ దేవుడు లేడు. అంటే వాళ్ళ దేశంలో వాళ్ళకి దేవతలు ఉన్నారు, విగ్రహాలు ఉన్నాయి, మరి వాళ్ళు పూజిస్తున్నాడు ఆయన. కానీ ఆయన ఏమని ప్రకటన చేశాడు? ఈ దేవుడు లాంటి దేవుడు ఏ దేవుడు కాదు అని చెప్పి ప్రకటించి ఈయన రక్షించుటకు సమర్థుడు. ఈయన ఏ జనంలో కానీ, ఈయనని ఏ రాష్ట్రంలో కానీ ఏ భాష మాట్లాడేవారు కానీ శద్రకు మెషకు అబేద్నెగో వారి దేవుని ఎవడు దూషించునో వాడు ఏం చేయబడతాడు? తుత్తు నీలుగా చేయబడును, వాని ఇల్లు పెంట దెబ్బగా ఉండును నేను ఒక అన్య దేశపు రాజు అనమాట. చూసారా? దేవుని యొక్క గొప్ప తనాన్ని ఆయన గ్రహించగలిగాడు. అదేవిధంగా ఆ యొక్క సిరియా దేశపు ఆ సైన్యాధిపతి కూడా నయమాన్ ఏమంటున్నాడు? మీ దేవుడు గొప్ప దేవుడు, ఇలాంటి దేవుడు ఎక్కడ లేడని విషయాన్ని ఆయన ప్రకటించి ఇక ఆయనకి ఏం చేస్తాడంటే ఆ వెండి బంగారం ఆ తర్వాత వస్త్రాలని కానుకలకు ఇవ్వబోయినప్పుడు ఆ యొక్క వ్యక్తి తీసుకుంటున్నాడు. చూద్దాం మళ్ళా 2 రాజులు 5వ అధ్యాయము పోదాము. 2 రాజులు 5వ అధ్యాయము. పదహారవ వచనంలో ఆయన ఆఫర్ చేసినప్పుడు అంటే 15వ వచనంలో బహుమానాలను ఆఫర్ చేస్తాడు. మరి 16వ వచనంలో ఎలీషా ఏమంటాడు చదువుతాం. ఇప్పింపకూడదా? రైట్, ఏమైనటువంటి అన్నారా? ఈ యొక్క నయమాన్ని ఇచ్చినటువంటి వీక్నెస్ అనమాట. ఏమంటున్నాడంటే ఆ బహుమానాలు తీసుకొచ్చి నయమానికి ఇవ్వడానికి ప్రయత్నం చేశాడు, అదే ఎలీషాకి ఇవ్వడానికి ప్రయత్నం చేశాడు. అప్పుడు ఎలీషా ఏమంటున్నాడు చూడండి. ఎలీషా యమన సన్నిధిని నేను నిలబడి ఉన్నాను, ఇశ్రాయేల్ దేవుడైన ఆ యెహోవా జీవంతోడు నేనేమీ తీసుకున్నాను అని చెప్పాను. నయమాన్ అతన్ని ఎంతో బతిమాలను, అతడు ఒప్పకపోయాను. అంటే దైవజనులు కొంతమంది ప్రార్థన చేసినప్పుడు దేవుడు కొన్నింటిని ఆశ్రదించి ఒకవేళ కొంతమందికి మేలు చేస్తారు అనుకోండి, ఇక వాళ్ళు ఏం చేస్తారు? తమకు కావాల్సినటువంటి ఆస్తులు అన్ని తీసుకొచ్చి గిఫ్ట్గా ఇస్తారు. కానీ ఇతను కూడా అలాగే ఇవ్వడానికి ప్రయత్నం చేశాడు. ఏం చేశాడైనా? ఎలీషా తీసుకున్నాడా?
తీసుకోవాలా. కాబట్టి అప్పుడు ఆ యొక్క నయమాను ఏమంటున్నాడంటే, నేను ఇక మీదట యెహోవాకు తప్ప ఎవరు కూడా బలర్పించను అన్నాడు. వచ్చేటప్పుడు ఆయన రిమోన్ దేవతకు బలర్పించి వస్తాడు. అర్థమైందా? అతను ఈ యొక్క ఎలీషా దగ్గర రావడానికి ముందుగా రిమోన్ నది యొక్క గుడిలోకి పోయి ఆ వాళ్ళ దేవునికి బలర్పించి వస్తాడు. వచ్చినట్టు ఆయన ఏమంటున్నాడు చూడండి 17వ వచనంలో, యెహోవాకు తప్ప అర్థం. అంటే ఇంతకుముందు ఏం చేశాడు? ఇంతకుముందు అర్పించాడు లేదా? చూడండి అక్కడ, యెహోవాకు తప్ప దహన బలినైను మరి ఏ బలినైను నేను ఇతర దేవతలకు నేను ఇకను అర్పించను అన్నాడు. ఇకను అంటే అంతకుముందు అర్పించాడు లేదా? అంతకుముందు అర్పించాడు. కాబట్టి ఇక నాకు 2 కంచెలు కాదు మొదటిపాటి మన్ను నాకు దయచేసి ఇప్పించము అని చెప్పి అడిగాడు. ఈ విధంగా అతన్ని మరి ఎంత బలత్కారం చేసినప్పటికి కూడా ఎలీషా మరి నయమాన్ దగ్గర కానుకలు స్వీకరించడు. సరే, ఇకపోతే ఇక్కడ మనం దేవుని కార్యాలు అర్థం చేసుకోవడానికి కొంత కష్టంగా ఉన్నప్పటికీ కూడా మనం ఈ లోకంలో ఏ విధంగా జీవించాలి అనే విషయాలు మనం చూద్దాం. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం ఒకసారి చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. అదే 15 కూడా రైట్ 14 వచ్చింది చూడండి. దేవుని పిల్లలైన మనము ఏ విధంగా ఉండకూడదట చూడండి. అక్కడ మీరు మూర్ఖమైన వక్రజనం మధ్య నిరపరాధులను నిష్కలంకులను అనిందులనైన దేవుని కుమారులగినట్లుగా సనుగులను సంచయములను మాని ఏముండకూడదు? మనకు సనుగులు ఉండకూడదు, సంచయాలు ఉండకూడదు. మాని దేవుని కుమారులగినట్లుగా మీరేం చేయాలట? సనుగులను సంచయములు మాని సమస్త కార్యం చేయుడి అని అంటాడు. అప్పుడు వచ్చేటప్పుడు ఈ యొక్క నయమాన్ ఏం చేశాడు? సనుక్కున్నాను లేదా? సనుక్కొని ఇక మా దేశం లేనిదిరా మీ దేశం ఉన్నది అని చెప్పి అనుకున్నాను లేదా? అనుకొని తిరిగిపోయి ఆయన ఇరికిపోయినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ మనమైతే ఈ యొక్క లోకంలో ఉన్నటువంటి మనమైతే ఇటు జనం మధ్య మనం ఉన్నాం కాబట్టి మనం ఏం చేయాలంటే 16వ వచనంలో జీవవాక్యముల చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుతున్నారు కనుక మనము మరి వ్యర్థంగా పరిగెత్తలేదనియు నేను పడిన కష్టం నిష్ప్రయోజనం కాదనియు క్రీస్తు దినం నాకు అతిశయ కారణం కలుగును అని పౌలు చెప్తున్నాడు. అంటే మనం ఈ లోకంలో ఎలా ఉండాలి అంటే జ్యోతుల వలె ప్రకాశించాలి. అంటే ఏ విధంగా అంటే దేవుని యొక్క వాక్యాన్ని చేతపట్టుకుని మనం ప్రకాశించాల్సినటువంటి అవసరం ఉన్నది అంటున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం నమ్మటం కోసం మనం చాలా ఆసక్తి కలిగిన వారుగా ఉండాలి. దేవుని యొక్క వాక్యం మనకు అర్థం కానందువలన మనం దేవుని యొక్క వాక్యాన్ని నిరాకరించకూడదు. దేవుని యొక్క వాక్యం మనకు అర్థం కానందువలన దేవుని యొక్క వాక్యాన్ని మనం నిందించకూడదు. దేవుని యొక్క వాక్యం మనం అర్థం కానందువలన మనం దేవుని ఎనికి పోకూడదు. ఏం చేయాలంటే అసలు దాన్ని అర్థం చేసుకోవడానికి ఏం చేయాలి అనేది ఆలోచన చేయాలి. అప్పుడు దేవుని యొక్క వాక్యం ఏంది ఇలా చెప్తున్నది, మరి దానికి అది దాంట్లో లోపం ఉందా లేదా నాలో లోపం ఉందా? కొంతమందికి మనం చెప్తాం వాక్యాన్ని, సరైన వాక్యం చూపిస్తే వాళ్ళు ఏమంటారంటే ఎందుకు అట్టెందుకు మా అయ్యగారు ఎట్ట చెప్పిండు కదా, మేము ఎందుకు అట్ట చేయకూడదు అని చెప్పి మాట్లాడుతాం. అది కాదు, ఇక్కడ బైబిల్లో దేవుడు ఏం చెప్పాడు అనేది చూడాలి. ఇప్పుడు నయమాను కూడా అలాగే అనుకుని ఆయన పోయి ఉంటే ఆయనకి స్వస్థ జరిగి ఉండేదేనా అంటే కాదు. అప్పుడు మనం కూడా దేవుని యొక్క వాక్యాన్ని లోపడకుండా ఎరిగిపోయినట్లయితే మనకు నిత్యరాజ్యం ఉంటుందా? ఇది క్రీస్తు సంఘంలో రక్షణ ఇక్కడే బాప్తిసం పొందాలని మనం చెప్తున్నాం, బైబిల్ చెప్తుంది. బైబిల్ చెప్పేటి మాటలు వినకుండా ఎందుకు ఇక్కడ పొందకపోతే నాకు రక్షణ లేదని చెప్పి నువ్వు వెనక్కిపోతే చివరికి నీకు దొరికిద్దా? రక్షణ దొరకదు కదా. కాబట్టి నువ్వు ఆలోచించాలి. ఇప్పుడు స్నేహితుడు ఆయనకి ఇచ్చినట్టు మంచి సలహాను ఆయన అంగీకరించాడు. అప్పుడు నీకు ఒక స్నేహితుడు ఎవరో ఒకరు ఇచ్చి అయ్యా నువ్వు పొందిన సేవ పోతున్నావు రైటే, నువ్వు ప్రార్థన పోతున్నావు రైటే, ఆ ప్రార్థనలో రక్షణ లేదని చెప్పి ఎవరని చెప్తే ఆలోచన చేయాలా వద్దా? ఆలోచన చేయాలి. కొంతమంది అది ఆలోచన చేయట్లేదు. ఏం చేస్తున్నామంటే మేము ఒకసారి పొందాం కదా బాప్తిసం, దాంట్లో ఏం తప్పు ఉంది అని చెప్పంటున్నారు. అప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడంటే ఒకే బాప్తిసం అన్నాడు. ఆ బాప్తిసం ఏంటంటే యేసుక్రీస్తు ఉన్నట్టు బాప్తిసం. అది కాకుండా వేరే రకాలుగా నువ్వు బాప్తిసం పొందినట్లయితే ఆ యొక్క బాప్తిసం చెల్లదు అని అన్నాడు. బైబిల్లోనే చూపించాడు మాకు ఆ తేడా. బాప్తిసం ఇచ్చి యోహాను అనేక మందికి బాప్తిసం ఇచ్చాడు. యేసుక్రీస్తు కూడా ఆ యొక్క బాప్తిసాన్ని పొందాడు. ఆ తర్వాత శిష్యులు కూడా పొందారు ఆ బాప్తిసాన్ని. కానీ మళ్ళా వాళ్ళు ఏం చేశారు? పెంతెకొస్తే అన్న మళ్ళా వాళ్ళు బాప్తిసం పొందారు.
39వ వచనం మీరు చూడొచ్చు. మీరు మారు మనసు పొంది మీలో ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందండి అని అన్నాడు. అప్పుడు వాళ్ళు మళ్ళీ అక్కడ 3000 మంది బాప్తిసం పొందారనే విషయాన్ని మనం చూస్తున్నాం. తర్వాత అపోస్తలుల 19వ అధ్యాయంలో అక్కడ వాళ్ళకి మీరు బాప్తిసం పొందినప్పుడు పరిశుద్ధాత్మ పొందారా అని చెప్పి అడుగుతాడు ఆయన. అంటే అర్థం ఏంటి? వాళ్ళు పొందినట్టు బాప్తిసంలో పరిశుద్ధాత్మ అనేటువంటి విషయం చెప్పాలి. వాళ్ళు పొందినట్టు బాప్తిసంలో రక్షణ లేదనేటువంటి విషయం ఆయన గ్రహించగలిగాడు. అప్పుడు ఎందువల్ల అడిగాడు, మీరు పరిశుద్ధాత్మ పొందారా అని అంటే అసలు పరిశుద్ధాత్మ ఉన్నారన్న సంగతి మాకు తెలియదని అన్నారు. అలాగైతే మీరు ఏం పొందారు బాప్తిసం అని అంటే మేము యోహాను యొక్క బాప్తిసాన్ని పొందామని అంటారు. అప్పుడు యోహాను యొక్క బాప్తిసంలో రక్షణ లేదనే విషయాన్ని ఆయన అర్థం చేసి వారికి వివరించి ఉంటాడు. కాబట్టి వాళ్ళు మరలా ఆలోచనలో అపోస్తలుల కార్యం 19వ అధ్యాయం ఆలోచనలో తిరిగి వాళ్ళు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందారని చెప్పి మనం చూస్తున్నాం. అంటే ఈ విషయాన్ని అర్థం చేసుకోక మనం ఒకవేళ దేవుని ద్వేషించిపోయామనుకోండి, మనమే నష్టపోతాం తప్ప దేవుడికి ఏ నష్టం కాదు. మనం నిత్యరాజ్యానికి పోకుండా మనం నరకానికి పోతాం తప్ప దేవుడికి నష్టం కాదు. కాబట్టి ఇక్కడ ఒకవేళ ఆ ఎలీషా చెప్పిన మాటను వినకుండా ఆయన వెనక్కి తిరిగిపోయాడు అనుకోండి, ఎవరికి నష్టం కాదు? అక్కడ ఎలీషాకి నష్టం కాదు. ఎవరికి నష్టం? ఆ యొక్క నయమానికే నష్టం. కాబట్టి మనం కూడా ఒక విషయాన్ని దైవజనుడిగా బైబిల్లో ఉన్నటువంటి మాటలు ఆయా ఇది చేస్తే మీకు రక్షణ అని చెప్పినప్పుడు దాన్ని విని దానికి లోబడితే మనకు రక్షణ. దానికి లోబడకుండా మేము ఆల్రెడీ పొందాములే అని చెప్పి ఏదో ఒక తప్పైనటువంటి నియమంలో మీరు పొందినటువంటి బాప్తిసం రైట్ అని నువ్వు అనుకుంటే నీకు రక్షణ లేదు. కాబట్టి మేము దేవుని బిడ్డలారా, ఇక్కడ నయమాను ఏ విధంగా అయితే మళ్ళీ దేవునికి వచ్చి లోబడ్డాడు అలాగే మనం లోబడాల్సినటువంటి అవసరం. ఒకవేళ దేవునికి లోబడలేదు అనుకోండి, అది ఏమైందో ఒకసారి చూద్దాం. మొదటి సమయంలో 15వ అధ్యాయము 22-23 వచనాల్లో మనకి యొక్క సంభవం తెలుసు. ఒకవేళ తెలియకపోతే మరొకసారి నేను చిన్న క్లూ ఇస్తాను దాని గురించి. ఇక్కడ సౌలు రాజుని అమాలేక దేశం మీదకి దేవుడు యుద్ధానికి పంపిస్తాడు. అక్కడ ఆజ్ఞ ఏంటంటే 3వ వచనంలో అంటే 15:3లో అక్కడ ఉన్నటువంటి సమస్తాన్ని నాశనం చేయాలి. కానీ ఇతను ఏం చేస్తాడంటే కొన్ని పశువుల్ని సజీవంతో తీసుకొస్తాడు. ఆ దేశపు రాజుని సజీవుడిగా తీసుకొచ్చి నేను దేవునికి ఆజ్ఞని గైకొన్నాను అని అంటున్నాడు. అప్పుడు సమూయేలు వచ్చి అంటాడు, అది అలాగైతే మరి నాకు వినబడుతున్నాయి కదా ఎడ్ల రెక్కలు ఆ యొక్క మేకల అరుపులు ఏంటి అని అంటే అవి నా దేవుని బలర్పించడానికి నేను తీసుకొచ్చానని చెప్తాడు. కాబట్టి ఆ విధంగా చెప్పినటువంటి సౌలును చూసి సమూయేలు అంటాడు, నువ్వు దేవుని యొక్క మాటని మీరావు, దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసావనంటే లేదంటాడు. అప్పుడు 2వ వచనం చదువుతాం దానికి. అందుకు సమూయేలు చూశారండి, ఇక్కడ ఏమంటున్నాడు? సమూయేలు చెప్తున్నాడు, తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకటి గైకొనడం వలన యెహోవా సంతోషించినట్లు. నువ్వు నిత్యరాజ్యానికి పోవాలంటే ఒకే సంఘం ఉండాలి, నువ్వు నిత్యరాజ్యంలో పోవాలంటే ఒకే ఆ యొక్క సంఘంలో ఉన్నట్టు బాప్తిసం పొందాలి అని చెప్పి బైబిల్లో దేవుడు చెప్తున్నాడు. ఆ మాటలు నేను ఒకవేళ మీరినట్టయితే నేను ఇంకా ఆ మాటలు మీరేసి నేను సందాలిస్తున్నాను, ప్రతి ఆదివారం ప్రార్థనకి వస్తున్నాను, ప్రతి సందర్భంలో నేను ఉపవాసం చేస్తున్నాను అన్నీ చేస్తున్నాను. అప్పుడు ఇక్కడ ఏమన్నాడు దేవుడు? తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకటి గైకొనడం వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించిన ఆలోచించము. బలు అర్పించడం కంటే ఏది శ్రేష్టమట? ఆజ్ఞను గైకొనటయు పొట్టేళ్లకు అర్పించడం కంటే మాట వినటయు శ్రేష్టము. అనేక మంది వస్తుంటారు చెప్పగానే వెళ్ళిపోతున్నారు, అంటే దేవుని మాటలు వింటున్న వాళ్ళు. అప్పుడు అది శ్రేష్టం. దేవుడు అంగీకరిస్తున్నారు దాన్ని? లేదు. దేవుడు ఏది అంగీకరిస్తున్నా అంటే నువ్వు ఒక పొట్టేలు అర్పించినా పర్వాలేదు, అర్పించకపోయినా పర్వాలేదు, లేదా నువ్వు ఆ యొక్క దేవుడికి సందా ఇచ్చినా పర్లేదు, ఇవ్వకపోయినా పర్లేదు, కానీ దేవుని మాట నువ్వు వినకపోతే మాత్రం ఏమైనది? అది ఏమన్నాడు అక్కడ? అది శ్రేష్టమా అంటే అది శ్రేష్టం కాదంటున్నాడు. చూడండి అక్కడ 23వ వచనంలో తిరుగుబాటు చేయుట దేంతో సమానం? తిరుగుబాటు చేయుట సోది చెప్పుటయు అనే పాపంతో సమానం. మూర్ఖతను అగపరచుట మాయ విగ్రహములను గృహదేవతలను పూజించడంతో సమానము అంటున్నాడు. అంతే కదా? ఇప్పుడు ఆ యొక్క నయమాన్ అనేటువంటి వాడు తిరుగుబాటు చేసి మూర్ఖంగా వెళ్ళిపోయాడు అనుకోండి, అది దేంతో సమానం అయ్యేది? మాయ విగ్రహాలను పూజించడంతో సమానమా కాదా? అతను తిరుగుబాటు చేసినటువంటి అవుతుందా? కావట్లేదు.
కాబట్టి అతను కనీసం మార్చుకున్నాడు, వచ్చి దేవునికి ఆజ్ఞకు లోబడ్డాడు. అప్పుడు ఇక్కడ మనం కూడా ఒకవేళ దేవుని ఆజ్ఞకు లోబడకుండా దేవుని యొక్క మాట వినకుండా మనం పోయామనుకోండి, ఏమై ఉన్నాం? మనం తిరుగుబాటు చేసిన వారుగా ఉన్నాము. అప్పుడు ఈ యొక్క సౌలుని రాజుగా ఉండకుండా ఎందుకు దేవుడు తీసేశాడు? దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన కారణాన్ని బట్టే. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఏం చేయాలంటే దేవుడు చెప్పినట్టు మాటని వినాలి. కొంతమంది ప్రభు అని చెప్తారే కానీ ఏం చేయరు. లూకా 6:46 చదవండి ఒకసారి. లూకా 6:46. 6:46. చూసారా, కొంతమంది ఏం చేస్తారు? ప్రభు అని పిలుస్తారు కానీ ఏం చేయట్లేదు, ఆయన చెప్పిన మాటల ప్రకారం అది చేయట్లేదు అని అంటున్నాడు. అందుకనే మనం ఏం చేయాలి అంటే దేవుని యొక్క మాటలో లోబడాలి, క్రియలు చేయాలి. క్రియలు లేని విశ్వాసం ఏమవుతుంది? మృతమే కదా. మనం దేవుని యొక్క వాక్యానికి లోబడాలి, లోబడి దాని ప్రకారం నడుచుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనం ఇక్కడ ఒక క్రియ మాత్రమే ఉంటే రక్షణ లేదు, అదే విశ్వాసం మాత్రమే ఉంటే కూడా రక్షణ లేదు. రెండు ఉండాల్సిన అవసరం. ఇక్కడ నయమాని యొక్క పాఠం అనేది మనకు ఇన్సైట్ దృష్టిస్తుంది అనే విషయాన్ని గమనిస్తుంది. నయమాను ఒకవేళ తిరిగి వెళ్ళిపోయినటువంటి ప్రకారంగా వెళ్ళిపోయినట్లయితే తన భూసంబంధమైనటువంటి జీవితాన్ని అంతా పోగొట్టు నష్టపోయేటవాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొద్దకు వచ్చినప్పుడు దేవుడు ఈ విధంగా మీరు నడుచుకోవాలి అని మనకు చెప్పాడు అనుకోండి, మనం దానికి లోబడాలి. అందుకని యేసుక్రీస్తు చెప్తున్న, నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధించబడను. నమ్మాలి, ఫస్ట్ నమ్మి దానికి లోబడాలి, మనం బాప్తిసం పొందాలి. అలా కాకుండా మనం ఉన్నట్లయితే మనకు నిత్య రక్షణ లేదనే విషయాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని విని, దేవునికి వాక్యం ఏదైతే చెప్పబడిందో దానికి లోబడి దేవునికి ఇష్టలుగా జీవితం కాక. నయమాని యొక్క ఆ ఉదాంతాన్ని మనకి ఏమర్థం బోధిస్తుందంటే, దాంట్లో ఉన్న మోరల్ ఏంటంటే, ఫస్ట్ మనకు అర్థం కాకపోయినా దేవుడు చెప్పినట్టు మాటకు లోబడాలి. ఆయన ఒకరు అర్థం కాలేదని చెప్పి ఎనికి తిరిగి పోయాడు, అట్నే పోయాడు అనుకోండి, అది నష్టపోయి ఉండేవాడు. కాబట్టి ఎనికి తిరిగి వచ్చేటట్టుగా ఆ దాసుడు చెప్పిన మాటలకి లోబడి ఆ నదిలో మునిగాడు, స్వస్థ పొందాడు. మనం కూడా అలాగే ఒకసారి నిరాకరించినా కానీ దేవుని యొక్క మాటలు కొంత రీకన్సిడర్ చేసి మళ్ళీ వాటిని ఆలోచన చేసి ముందుకు సాగుదాం కాక. ఓపికతో మీ అందరూ కూడా ప్రభు నామములో వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం.